హాయ్ గైస్, వెల్కమ్ టు ఆల్ఫా టొమాటో తెలుగు. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న అఫ్జల్గంజ్కి అయితే వచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్విఫ్ట్ని కొంచెం మోడిఫై అయితే చేస్తున్నాను నేను. సో అందులో భాగంగానే స్టీరింగ్ వీల్ అయితే స్వాప్ చేస్తున్నా. నా వెహికల్ వచ్చేసి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్. దాన్ని నేనైతే జెడ్ఎక్స్ఐగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందులో భాగంగానే స్టీరింగ్ వీల్ని అయితే ఫస్ట్ స్వాప్ చేద్దామని వచ్చాను ఇక్కడికి. వీళ్ళ దగ్గర ఏంటంటే జెడ్ఎక్స్ఐ స్టీరింగ్ వీల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అందుకే నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట. సో జెడ్ఎక్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఆడియో వీడియో కంట్రోల్స్ అన్నీ మనకి స్టీరింగ్ వీల్ మీదే ఉంటాయి. సో అందుకే నేనైతే తీసుకుందామని ఇక్కడికైతే వచ్చా. ఈ మార్కెట్ కంప్లీట్ అడ్రస్ అన్నది మన డిస్క్రిప్షన్లో మ్యాప్స్ లింక్ అనేది నేను ఇస్తాను మీకు. ఒకసారి అది క్లిక్ చేస్తే మీకు అది అర్థమైపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది అఫ్జల్గంజ్లో అయితే ఉంటుంది, ఉస్మానియా జనరల్ హాస్పిటల్. అక్కడికి వస్తే కనుక సాగర్ దర్శిని అనే రెస్టారెంట్ మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ మార్కెట్ని అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంజిన్స్ అవన్నీ మనకి బయట పెట్టి ఉంటాయి. సో మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది ఈ మార్కెట్ అడ్రస్ ఎక్కడన్నది. మీకు నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా గాయస్, మనం ఇక్కడ 2 పార్ట్స్ కోసం అయితే వచ్చామని. ఒకటి వచ్చేసి స్టీరింగ్ వీల్, అలానే ఇంకొకటి వచ్చేసి 2 ఇంజన్స్ అయితే కావాలి మనకి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కనమాట. సో అవి కూడా పార్ట్స్ సోర్స్ చేయడానికి నేనైతే ఇక్కడ వచ్చాను అనమాట. సో మీకు అది అడ్రస్ చెప్పిన ప్లేస్ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేలా లెఫ్ట్ సైడ్ తిరిగి నెక్స్ట్ రైట్కి తిరిగితే మనం వెళ్ళే ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో అటు సైడ్ స్ట్రీట్స్లో షాప్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. ఇటు సైడ్ ఏంటంటే ఇది రంజాన్ నెక్స్ట్ డే అవ్వడం వల్ల వీళ్ళు త్వరగా క్లోజ్ అయితే చేసేసుకుంటున్నారు. మీరు అవి కూడా చూడొచ్చు. షట్టర్స్ అయితే మనకి 6కే క్లోజ్ అయితే చేసేసారు. నార్మల్గా వీళ్ళైతే 9 వరకు ఉంటారంట. సో ఆ స్టీరింగ్ వీల్ చూస్తున్నారు కదా, ఇది మన ప్లేన్ విఎక్స్ఐ స్టీరింగ్ వీల్ అనమాట. సో దానికే మనం ఏంటంటే జెడ్ఎక్స్ఐ కానీ జెటా వేరియంట్ స్టీరింగ్ వీల్ కానీ వేద్దామని అనుకుంటున్నాం. సో భయ్య అయితే లోపలికి వెళ్ళాడు పార్ట్స్ తేవడానికి, అదే స్టీరింగ్ వీల్ తేవడానికి. ఇక్కడ మీరు గమనించవచ్చు గైస్, ఈ ఏరియా కొంచెం చిన్నగా ఉన్నా మనం ఇక్కడ ఉన్న పార్ట్స్తో ఒక కార్నే మనం రెడీ చేసేవచ్చు అనమాట. సో అన్ని పార్ట్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏసీ కండెన్సర్స్, ఏసీకి సంబంధించిన పార్ట్స్, అలానే గేర్ బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఈ షాప్లో వచ్చేసి. ప్రతి షాప్ కూడా ఇలానే ఉంటుంది, అంటే ఒక్కొక్క షాపు ఒక్కొక్క దానికి ఫేమస్ అనమాట. కొన్ని ఏంటంటే డోర్స్ అమ్ముతారు వాళ్ళు. చూస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే లింక్ రాడ్స్ అవి అమ్ముతున్నారంట. సో వాళ్ళైతే క్లోజ్ చేసేసారు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. ఒకళ్ళు యాక్సిల్ అమ్ముతారు, ఒకరు పవర్ స్టీరింగ్ బాక్స్లు అమ్ముతారు, ఒకరు స్టీరింగ్ వీల్స్ అమ్ముతారు, ఒకరు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అమ్ముతారు. ఇలా ఒక్కొక్క షాపు ఒక పర్టికులర్ బ్రాండ్ లేదా ఒక పర్టికులర్ పార్ట్స్ ఇలా వీళ్ళు సేల్ అయితే చేస్తూ ఉంటారంట. అంటే ఒక్కొక్క షాప్లో ఒక ఐటమ్ అయితే దొరుకుతూ ఉంటుందని అర్థం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎటువంటి వాళ్ళు స్పేర్స్ బై చేయాలంటే ఒకవేళ మీరు తీసుకున్న స్పేర్స్ ఎక్కువ రేట్ ఉన్నా లేదా దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇవైతే పర్చేజ్ చేయండి. చూస్తున్నారు కదా, భయ్య అయితే మనకి స్టీరింగ్ వీల్ అయితే బయటికి తీసేశాడు. ఇది జెటా వేరియంట్ది, బెలినో జెటా వేరియంట్ స్టీరింగ్ వీల్ అనమాట. సో ఈ అన్న దగ్గర అయితే స్టీరింగ్ వీల్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. సో అన్న నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు నేను. ఇది వచ్చేసి ఎక్కడంటే మనం అడ్రస్ చెప్పిన ప్లేస్ ఉంది కదా, దానికి ముందు స్ట్రీట్ అనమాట ఇది. యాక్చువల్లీ ఈ మార్కెట్ వచ్చేసి 2 స్ట్రీట్లో అయితే ఉంటుంది, స్ట్రీట్ 1, స్ట్రీట్ 2. నేను అడ్రస్ చెప్పింది స్ట్రీట్ 2లో, దానికి ఒక స్ట్రీట్ ముందే ఇది ఉంటుందన్నమాట. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర అన్ని కార్కి సంబంధించిన పార్ట్సే ఉంటాయి అనమాట. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కావచ్చు, మెకానికల్ కాంపోనెంట్స్ కావచ్చు. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను గైస్, వీళ్ళు మ్యాక్సిమం హిందీలో అయితే మాట్లాడతారు. మనం ఏంటంటే తెలుగులో మాట్లాడడం వల్ల కొంచెం వీళ్ళ దగ్గర ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది రావచ్చు. ఒకవేళ మీరు హిందీ వస్తే కనుక మీరు వెల్ అండ్ గుడ్. నేనేంటంటే హిందీ అర్థం చేసుకుంటాను కానీ మాట్లాడలేను అనమాట. సో వాళ్ళకి నేను పార్ట్స్ అనేది చూపించా, వాళ్ళ వెంటనే అర్థం చేసుకున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు, వీళ్ళ రోడ్డు మీదే గేర్ బాక్స్ ఇవన్నీ అమ్మేస్తున్నారు. ఇవైతే కొన్నిసార్లు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, కానీ వీళ్ళు ఈజీగా అమ్మేస్తున్నారు వీటిని. చూస్తున్నాం కదా, ఇప్పుడు వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చాం మనం. వీళ్ళు ఏంటంటే ఇంజిన్ రిలేటెడ్ పార్ట్స్ ఇంకా ఇంజిన్స్ అయితే ఎక్కువ అమ్ముతారంట. మనం వీడియోలో కూడా చూడొచ్చు. వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రస్తుతానికి టాటా ఇంజిన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఇంకా గేర్ బాక్స్ కూడా టాటా వెహికల్స్వే అయ్యి ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇవి నాకు తెలిసి ఇవి టాటా ఇండికా ఇంజిన్స్ అయ్యి ఉంటాయి, ఇవి అవే ఉంటాయి మ్యాక్సిమం టాటా అంటే. ఇంకా గేర్ బాక్స్ కూడా వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్లో దొరుకుతుందంట. నేను అడిగా వీళ్ళని, సో తక్కువ రేట్లోనే ఉంటుందని చెప్పారు, కానీ మీకు నీడ్ ఉంటేనే నేను ఎంత ప్రైజో చెప్తాను అని అన్నారు. సో నేనైతే పెద్దగా అడగలేదు ఇంకా. ఈ వీడియోలో ఈ షాప్స్ కింద నుంచి చూడడానికి కొంచెం చిన్నగా ఉన్నా, కానీ ప్రతి బిల్డింగ్ ఒక 2 to 3 లేయర్స్ వరకు ఉన్నాయి గైస్. ప్రతి లేయరు అన్ని పార్ట్స్తో నింపేశారనమాట. లైక్ బంపర్స్, గేర్ బాక్స్, ఇంజిన్స్, ఇంకా ఎలక్ట్రికల్ పార్ట్స్ అన్నీ, సస్పెన్షన్, ప్రతి పార్ట్తో నింపేశారనమాట ప్రతి బిల్డింగ్ని కూడా.
సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇది చిన్న ఏరియానే కదా, ఎందుకు ఇది ఇక్కడే ఉంటాయని అనుకుని నేనైతే వచ్చానన్నమాట. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్టీరింగ్ వీల్ని అయితే నేను మ్యాక్సిమం 1 మంత్ నుంచి అయితే సెర్చ్ చేస్తున్నా ఎక్కడన్నా దొరుకుతుందా ఏమోనని. కానీ ఎక్కడ దొరికినా రెస్పాన్స్ అయితే అంతలా రావట్లేదు అనమాట. సో విజయవాడలో కూడా నెతికాను నేను, నాకైతే ఈ పార్ట్ దొరకలేదు. సో అఫ్జల్గంజ్ వస్తే దొరుకుతుందని చెప్పినందువల్ల ఇక్కడైతే నేను వచ్చి పార్ట్ అయితే తీసుకున్నా. ఇక నాకు పార్ట్ బెస్ట్ ప్రైస్లోనే వచ్చింది. సో ఈ వైట్ కుర్తాలో ఉన్న పర్సన్ చూస్తున్నారు కదా, నేనైతే నా దగ్గర కూడా ఇలా స్టీరింగ్ వీల్ ఉంది, ఒకసారి వీడియో తీయండి అని చెప్తే నేను వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ హిందీ అర్థమవుతుంది కానీ నేను హిందీని మాట్లాడలేను కదా. ఆ భయ్య సేమ్ రివర్స్ అనమాట. తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు మాట్లాడలేడంట. సో ఇక్కడ ఏంటంటే మేమిద్దరం ఒక పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇతనికి ఏంటంటే తెలుగు హిందీ 2 వచ్చు, అలానే అర్థం చేసుకుంటాడు కూడా. కన్సర్న్ ఏంటన్నది నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశా, తన కన్సర్న్ ఏంటన్నది తన ఎక్స్ప్లెయిన్ చేశాడు అతనికి. సో ఇలా మేమైతే కన్వర్జేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో భయ్య అయితే నన్ను 3rd లేయర్కి అయితే తీసుకువెళ్ళాడు. అక్కడైతే స్టీరింగ్ వీల్స్ అయితే ఉన్నాయంట. సో మీరు ఈ షాప్ కూడా చూడొచ్చు. కొంచెం ఇక్కడ రంజాన్ వల్ల ఎవరు లేకపోవడంతో ఫ్రీగా ఉంది. నార్మల్గా అయితే ఈ ఏరియా చాలా రష్గా ఉంటుంది గైస్, నాకు ఆల్రెడీ ఈ ఏరియా ముందే తెలుసు. సో ప్రజెంట్ ఏంటంటే రంజాన్ అవ్వడం వల్ల కొంచెం ఫ్రీగా అయితే ఉంది, లేదంటే వీళ్ళు వీడియో తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు మనకి. వీడియో తీద్దామని అనుకునేసరికి వాళ్ళు లాగేస్తూ ఉంటారనమాట, మా దగ్గర ఇవి ఉన్నాయి మీకు ఏం కావాలని. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మీకైతే అర్థమైపోతుంది ఇది వీడియోలో చూపించినట్టు లేదే అని. సో భయ్య మనల్ని అయితే ఇప్పుడు 3rd లేయర్కి అయితే తీసుకువెళ్తున్నాడు. సో అతని దగ్గర అక్కడ ఉన్నాయంట. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం కదా, మెట్లు చుట్టూరు కూడా పార్ట్సే ఉంటాయి అన్నమాట. మనం అలా స్లోగా 3rd లేయర్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా, 3rd లేయర్లో కూడా వీళ్ళు ఇంత ఎక్విప్మెంట్ అయితే పెట్టారనమాట. ఇవన్నీ స్టీరింగ్ ర్యాక్స్ అనమాట. స్టీరింగ్ ర్యాక్స్, సస్పెన్షన్, లోయర్ ఆర్మ్స్, బ్రేక్ బూస్టర్స్, ఇలా ప్రతిదీ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. లేనిదంటూ ఏమీ లేదు. యాక్సిల్స్, ప్రతిదీ ఉందన్నమాట. స్టీరింగ్ ర్యాక్స్, పవర్ స్టీరింగ్స్, పవర్ బ్రేక్స్, పవర్ బూస్టర్స్. సో భయ్య అయితే తన దగ్గర ఉన్న స్టీరింగ్ వీల్ని మనకు ఇప్పుడు చూపిస్తున్నాడు. సో చూస్తున్నారు కదా, ఇది కూడా నేను తీసుకున్న స్టీరింగ్ వీల్ మోడలే. ఇదైతే కంప్లీట్ స్టీరింగ్ వీల్ సెటప్ తోటి అయితే ఉందన్నమాట. లైక్ పవర్ స్టీరింగ్ మోటార్, స్టెబిలైజర్ అవన్నీ కలిపి ఉందన్నమాట. సో మనకి అదంతా అవసరం లేదు, ఓన్లీ స్టీరింగ్ వీల్ అయితే చాలు. స్టీరింగ్ వీల్ ఇంకా స్ప్రింగ్ కాయిల్ ఉంటే సరిపోతుంది. కానీ భయ్య విడిగా ఇవ్వనంటున్నాడు. మొత్తం సెట్ అయితే తీసేసుకో 16,000లో అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. మనకి స్టీరింగ్ వీల్ ఉంటే చాలు, మనకు ఆ మోటార్ అవి అవసరం లేదన్నమాట ఇప్పుడు. సో మీకు ఎవరికన్నా నేను వీడియో తీసిన తర్వాత వర్క్ అయితే ఈ స్టీరింగ్ వీల్ కావాలనుకుంటే ఈ భయ్య నెంబర్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అప్పుడు తనకి కాంటాక్ట్ అవ్వండి. పార్సల్ అయితే చేసి పంపిస్తానని చెప్పాడు. సో ప్రజెంట్ అయితే తీయడానికి అవ్వదంట. సో మీలో ఎవరికన్నా కావాలని ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా తీసి నేను ఇప్పిస్తానని చెప్పాడు. సో ప్రైస్ అయితే తగ్గుతారు గైస్, వాళ్ళు అలానే అంటారు కానీ ప్రైస్ అంత అలా ఏం చెప్పరు మనకి. 1,500-1,000 రూపీస్లో అయితే ఇచ్చేస్తారు. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టీరింగ్ ర్యాక్స్. ఇవి పని చేస్తావా పని చేయవా అన్నది మనకు కూడా తెలియదు అనమాట. సో అవి మీరు కండిషన్ బట్టి చెప్పచ్చు. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేదు. సో జస్ట్ టెంపరీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక మీరు మెకానిక్ని అయితే తీసుకుని వచ్చి బాగుంటే తీసుకువెళ్ళచ్చు. వీళ్ళు చూస్తున్నారు కదా, 2nd and 1st ఫ్లోర్లో మొత్తం టైర్స్ తోటి అయితే నింపేశారనమాట. సో ఇవి కూడా అంతే, ఎలా పనిచేస్తాయో మనకు కూడా తెలీదు. సో చూస్తున్నారు కదా, బ్రేక్ బూస్టర్స్. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన పర్పస్లో ఒక వర్క్ అయితే అయిపోయింది గైస్. స్టీరింగ్ వీల్ అయితే అనుకున్నాం కదా, మనకు పార్ట్ అయితే దొరికేసింది. సో ఎంత వీలుంటే అంత త్వరగా నేను స్టీరింగ్ వీల్ మీద వర్క్ అయితే చేయించి ఆ డీటెయిల్డ్ వీడియో నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండండి గైస్. ఇంకా ఈయన నెంబర్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలానే మీరు ఇక్కడ నేమ్ బోర్డ్ కూడా చూడొచ్చు. సో నెంబర్ అయితే వాల్ మీద కూడా నోటెడ్ అయ్యి ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోని పాస్ చేసి ఆ భయ్య నెంబర్ నోట్ చేసుకుని కాల్ చేయండి. సో ఈజీగా అయితే రెస్పాండ్ అయితే అవుతున్నాడు. ఫ్రెండ్లీగానే ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. అలానే మీకు నేను ఇంజిన్స్ కూడా మనకి అవసరం అని చెప్పాను కదా ప్రాజెక్ట్ బిల్ కోసం, అవి అయితే మనకి ఈరోజు దొరకలేదు గైస్. వీళ్ళకి రంజాన్ ఫెస్టివల్ ఉండడం వల్ల త్వరగా షాప్స్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఎవరైతే ఇంజిన్స్ అమ్ముతున్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేనైతే తీసుకున్నా. వాళ్ళు ఏంటంటే ఈరోజు అవ్వదు, తర్వాత ఎప్పుడైనా రండి అని చెప్పి మనకి డీటెయిల్గా చెప్పారు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇంజిన్స్ మీద కంప్లీట్గా వీడియోని అయితే చేస్తాను. నేను వీడియోని అయితే కంప్లీట్గా చూసారు కదా గైస్. ఈ మార్కెట్ అనేది 2 వీధుల్లోనే ఉంటుందన్నమాట. నేనున్నది
సెకండ్ స్ట్రీట్లో. దీని ముందు స్ట్రీట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ మార్కెట్లో ఓన్లీ పార్ట్సే అమ్ముతారు. ఈ మార్కెట్కి ఆపోజిట్లో ఏంటంటే జీప్స్ అనేది రీబిల్డ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ స్క్రాప్ కండిషన్లో ఉన్న జీప్స్ని తీసుకొచ్చి మంచి కండిషన్లో ఉన్న జీప్స్లా తయారు చేస్తూ ఉంటారు. ఇంజిన్స్ అవి మహీంద్రా బొలెరో ఇంజిన్స్ అవి వాడతారనమాట. అది మీ చాయిస్ ఏ ఇంజిన్ వాడతారు అన్నది. సో పార్ట్ 2లో మీకు నేను జీప్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను ఆ మార్కెట్కి కూడా వెళ్ళా. సో ఆ వీడియో కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మన ఛానల్ని. సో కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గైస్. పార్ట్ 2 కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్లో మీకు నేను జీప్స్ కోసం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్.